హలో యానిమీ లవర్స్! మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే మన చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలైన 'ఖుషి' టీవీలో వచ్చిన బెస్ట్ కార్టూన్స్ గురించైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్నతనంలో మార్నింగ్ 6కి లేచి 'ఖుషి' టీవీలో కార్టూన్స్ అయితే చూసేవాడిని. మళ్ళీ స్కూల్ వదిలిన వెంటనే పరుగున ఇంటికొచ్చి బ్యాగ్ పక్కన పడేసి టీవీ ముందు కూర్చొని కార్టూన్స్ అయితే చూసేవాడిని. నేనే కాదు 90స్‌లో పుట్టిన ఎవరైనా సరే అప్పట్లో కార్టూన్స్‌ని చాలా ఇష్టంగా చూసేవారు. వీడియో చూసిన తర్వాత మీ ఫేవరెట్ కార్టూన్ ఏదో కామెంట్ చేయండి. నంబర్ 1 జాకీ చాన్ అడ్వెంచర్స్. మనలో చాలా మందికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ కార్టూన్ ఈ జాకీ చాన్. ఈ కార్టూన్ స్టోరీ ప్లాట్ ఏమిటంటే ఈ కార్టూన్లో మొత్తం 12 మంత్రపురాలు ఉంటాయి. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క పవర్ అయితే ఉంటుంది. ఈ 12 మంత్రపురాయలు సిండు అనే ఒక ప్రాచీన డ్రాగన్ అవి తన పవర్స్ని మళ్ళీ తిరిగి తెచ్చుకొని ప్రపంచాన్ని రూల్ చేద్దామని అనుకుంటుంది. జాకీ ఈ 12 మంత్రపురాయలని చిండు అనే డ్రాగన్ నుండి ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు. ఈ ఇద్దరి మధ్యలో జరిగే ఫన్నీ యాక్షన్ అడ్వెంచరే మన ఈ కార్టూన్. జూలీ చేసే కోతి చేష్టలు, అంకుల్ చదివే ఫన్నీ మంత్రాలు, భీమా చేసే ఫైట్స్, అటు మాఫియా డాన్ అయిన వాల్మన్ నుండి ఇటు సిండో కాన్స్ నుండి జాకీ 12 మంత్రపురాయలు కాపాడగలడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ కార్టూన్ అయితే చూడాల్సింది. నంబర్ 2 ఈ-మ్యాన్. గ్రేస్కేల్ కోట నాకు శక్తినిచ్చిగాక, నాకు లభించిన శక్తి ఇదే. ఈ డైలాగ్ అప్పట్లో ఒక పవర్ఫుల్ ఎమోషనల్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్కి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎలాగో అప్పటి మనకు ఈ-మ్యాన్ అలాగా. ఈ కార్టూన్ స్టోరీ ప్లాట్ ఏమిటంటే గ్రేస్కేల్ అనే ఒక ప్రాచీనమైన కోట ఉంటుంది. ఆ కోటని హీరో అయిన హీ-మ్యాన్ అయితే కాపాడుతూ ఉంటాడు. కపాలి అనే మాంత్రికుడు ఆ కోటలోని రహస్యాలను తెలుసుకోవడానికి తన అనుచరులతో అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. హీరో ఈ-మ్యాన్ తన స్నేహితుడు వీరపులితో కలిసి మంత్రికుడైన కపాలిని ఓడించగలడా లేదా అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. నెంబర్ 3 బ్రియర్ బ్రదర్స్. ఈ కార్టూన్ స్టోరీ ప్లాట్ ఏమిటంటే ఒక అడవిలో బ్రియర్ బ్రదర్స్ అనే 2 ఎలుగుబంట్లు తన స్నేహితులతో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు లోగర్ వీక్ అనేవాడు ఒకడు అడవిలోకి వచ్చి ఆ చెట్లన్నింటినీ నరికేసి బయటకు అమ్మేస్తూ ఉంటాడు. అయితే బ్రియర్ అండ్ బ్రదర్ వాడిని ఎలా అడ్డుకొని ఎలా ఈ అడవిని కాపాడతారు అనేది ఈ కార్టూన్ యొక్క స్టోరీ. ఈ ముగ్గురి మధ్యలో జరిగే ఫైట్స్, అందులో యూజ్ చేసే థింగ్స్ అండ్ ట్రాప్స్ ఫుల్ ఫన్నీగా ఉంటాయి. నంబర్ 4 మాస్టర్ రైన్ డ్రాప్. ఈ కార్టూన్ 2008లో రిలీజ్ అయింది. ఈ కార్టూన్ స్టోరీ ప్లాట్ ఏమిటంటే ఈ కార్టూన్లో ఒక పవర్ఫుల్ అయిన ప్రాచీన డ్రాగన్ అయితే భూమిని అయితే కాపాడుతూ ఉంటుంది. కానీ కొంతమంది వీరులు డ్రాగన్ పై ఒకేసారి అటాక్ చేస్తారు. దాంతో డ్రాగన్ కింద పడుతూ 5 ఎలిమెంట్స్కి అయితే స్కిప్ అయిపోద్ది. డ్రాగన్ లేకపోవడంతో జనరల్ బూ తన సైన్యంతో భూమిని అయితే ఆక్రమిస్తాడు. 12 సంవత్సరాల తర్వాత డ్రాగన్ నుండి వేరైన 5 ఎలిమెంట్స్ కలిసి జనరల్ బూని ఎలా అడ్డుకున్నారు, గోల్డెన్ డ్రాగన్ మళ్ళీ తిరిగి వచ్చిందా లేదా అనేది ఈ కార్టూన్ ఒక స్టోరీ. ఈ కార్టూన్లో యానిమేషన్ చాలా బాగుంటుంది. జాకీ చాన్ తర్వాత చైనీస్ కుంఫూని ఎక్కువగా యూజ్ చేసింది ఈ కార్టూనే. ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కార్టూన్ అయితే. నంబర్ 5 డ్రాగన్ బూస్టర్. ఈ కార్టూన్ 2004లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొద్ది టైంలోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఈ కార్టూన్ స్టోరీ ప్లాట్ ఏమిటంటే ఈ కార్టూన్ ప్రపంచంలో డ్రాగన్స్ని మానవులు కంట్రోల్ చేసి డ్రాగన్ రేసింగ్ ఆడుతూ ఉంటారు. డ్రాగన్ గంటకు 72 కిలోమీటర్ వేగంతో పరిగెడుతుంది. ఇందులో హీరో అయిన హార్థర్కి ఫస్ట్ డ్రాగన్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ ఒక అడ్వెంచర్లో గో అనే డ్రాగన్ని పవర్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేసి డ్రాగన్ బూస్టర్గా మారుతాడు. అయితే ఇందులో విలన్ అయిన వార్డ్ ఫైన్ హ్యూమన్స్కి డ్రాగన్స్కి మధ్య యుద్ధం అవ్వడానికి గోల్డెన్ డ్రాగన్ శక్తి కోసం హార్తాని వెంబడిస్తూ ఉంటాడు. అయితే హీరో హార్తా హ్యూమన్స్కి డ్రాగన్స్కి మధ్య యుద్ధం ఆపాడా లేదా అనేది స్టోరీ ప్లాట్. ఈ కార్టూన్ టోటల్ 39 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ కార్టూన్ అప్పట్లో మోస్ట్ పాపులర్. ఎప్పుడు టీవీలో వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. నంబర్ 6 మ్యాజిక్ వండర్ల్యాండ్. కార్టూన్స్లో వచ్చే ఇంట్రో సాంగ్స్లో అర్థం కాని ఇంట్రో సాంగ్ ఏదైనా ఉంది అంటే అది ఈ కార్టూన్లో వచ్చే టైటిల్ సాంగే. అసలేం అర్థం కాదు, ఎందుకంటే చైనీస్ అండ్ జపనీస్లో ఉంటుంది. కానీ వినడానికి చాలా బాగుంటుంది. ఈ కార్టూన్ స్టోరీ ప్లాట్ ఏమిటంటే ఈ కథలో హీరోయిన్ అయిన తన్చి తన చిన్నతనంలోనే తన మదర్ ఒక పవర్ఫుల్ అయిన డ్రాగన్తో యుద్ధం చేసేటప్పుడు డ్రాగన్ మరియు తన మదర్ కూడా మంచు పర్వతాలలో గడ్డగట్టుకుపోతారు. కానీ డ్రాగన్ తన ఒక కన్నుని బయటకైతే పంపిస్తుంది. తనిసి పెద్దయ్యాక తన మదర్ని కనిపెట్టి డ్రాగన్ని ఎలా ఓడించిందనేదే మిగతా స్టోరీ. నంబర్ 7 హనుమాన్. మనకు బాగా ఇష్టమైన కార్టూన్స్లో ఇది కూడా ఒకటి. ఈ కార్టూన్ స్టోరీ ప్లాట్ ఏమిటంటే ఒక రోజు మారుతి అనే ఒక కామన్ కుర్రాడికి సూపర్ పవర్స్ ఉన్న ఒక లాకెట్ అయితే దొరుకుతుంది. నిజానికి ఆ లాకెట్ లార్డ్ హనుమాన్ది. మారుతి ఆ లాకెట్ ధరించడంతో మారుతికి సూపర్ పవర్స్ అయితే వస్తాయి. మారుతి ఆ సూపర్ పవర్స్తో పవన్పూర్ గ్రామాన్ని రాక్షసుల నుండి ఎలా కాపాడాడో అనేదే మిగతా స్టోరీ. నెంబర్ 8 అందాల రాముడు. ఈ కార్టూన్ జోనర్ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ కామెడీ. కార్టూన్ స్టోరీ ప్లాట్ ఏమిటంటే ఇందులో హీరో అయిన సుందర్ రాజా ఒక జర్నలిస్ట్. ఎక్కడ ఏ తప్పు జరిగినా నిలదీసి మీడియాలో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాడు. మనోడికి ఓన్ మీడియా గ్రూప్ కూడా ఉంటుంది. ఇంకా తప్పు చేసిన వారు ఊరుకుంటారా, సుందర్ రాజుని ఎలా ఇరికిద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రతి ఎపిసోడ్లో కూడా యాక్షన్ కామెడీ ఖచ్చితంగా ఉంటుంది.
అలాగే సుందర్ రాజాకి ఫ్యామిలీ కూడా ఉంటుంది. చెల్లి తీయ, మేనల్లుడు బెంజమిన్, కజిన్ ట్రాప్ వీళ్ళందరూ కూడా సుందర్ రాజాని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఈ కార్టూన్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ట్రాప్. మనోడు కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ కార్టూన్లో మెయిన్ విలన్ వచ్చి సాలియా ర్యాట్స్మ్యాన్. ఈమె ఎప్పుడూ కూడా సుందర్ రాజాకి ప్రాబ్లమ్స్ని తీసుకొస్తూ ఉంటుంది. సో సుందర్ రాజా టీం ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేశారు అనేదే ఈ కార్టూన్ ఒక స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నేను ఏదైనా బెస్ట్ కార్టూన్స్ని మిస్ చేస్తే కామెంట్ చేయండి.